అది స్పీడ్ అంటే ఎన్ని డేస్‌లో? 45 డేస్ అండి. ఓహో! 45 డేస్‌లోనే ఇంకా చెప్పాలంటే యాక్చువల్‌గా మనకు 25 డేసే అవుతది. ఓకే. మరి ఎందుకు 45 డేస్ తీసుకుంటాము అంటే, దానికి ఒక సింపుల్ టెక్నిక్ అండి. 25 డేస్ అనుకున్నా గూడా మనకి ఇండియాలో ఉన్న ఒక మేజర్ థింగ్ ఏంటంటే ఫెస్టివల్స్, హాలిడేస్. మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం సంక్రాంతి హాలిడేస్ ఒక 1 వీక్ 10 డేస్ వెళ్ళిపోతాయి మనకి. రిపబ్లిక్ డే హాలిడే అని, నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరిలో ఒక ఫెస్టివల్ ఏదో ఉంటుంది, మార్చ్‌లో ఒక ఉగాది అని, సంక్రాంతి అదే మన సంక్రాంతి అయిపోయింది కదా, శివరాత్రి అని, నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లోకి వచ్చేసరికి శ్రీరామనవమి అని, నెక్స్ట్ మళ్ళీ మే, జూన్లో సమ్మర్ హాలిడేస్, జూలైలో ఆగస్ట్లో మళ్ళీ మనకి వినాయక చవితి హాలిడేస్ ఉన్నాయి. ఆ తర్వాత నిమజ్జనాలు ఉన్నాయి. వినాయక నిమజ్జనాలు కూడా హాలిడేసే. చాలామంది నార్త్ వర్కర్స్ వర్క్ చేయరు, స్కిల్డ్ పీపుల్. తర్వాత విజయదశమి అమ్మవారి ఫెస్టివల్, అది మళ్ళీ నవరాత్రి 9 డేస్ జరుగుతుంది. అప్పుడు కూడా వర్కర్స్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వర్కర్స్ ఎక్కువ రాజస్థానీ, యూపీ వాళ్ళు వస్తారు కాబట్టి. ఆ తర్వాత మీకు తెలిసిందే క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇట్లా మనకి హాలిడేస్ ఎక్కువ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం సేఫ్ సైడ్ ఏమైనా ఫీవర్స్ ఏమైనా వచ్చినా, వర్షాలు ఏమైనా పడినా, నేను వర్షాలు పడినప్పుడు ఎక్కువ వర్క్ చేయించానండి. సో అందుకని ఎందుకైనా మంచిది సేఫ్ జోన్ నేను 45 డేస్ మినిమం టైం తీసుకుంటాను. మాక్సిమం టైం 60 డేస్ నుంచి 75 డేస్ అడిగి చేపిస్తాను. అది పోస్ట్ డిజైన్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత.